నాగమణి ఉంటే నక్ష దొరికింది మొదలు నాకే. నా కొడుకు చేసిన తప్పు వల్ల ఆ నక్ష త్రయంబకుడి వశమైంది. ఆ త్రయంబక నాగమణిని విజయ్ చేతికి దక్కేలా చేశాడు. ఇప్పుడు విజయ్ నుండి ఆ నాగమణిని నా చేతికి దక్కించుకునే సమయం వచ్చింది. దానికి నువ్వు వడ్డొస్తున్నావు. హే, ఎవరు నువ్వు? ఎవరు? ఎవరు? నేను శివాని. అసాధ్యం. నువ్వు శివానివి కాదు. అవును, నేనే శివానిని. నేనే నాగిని. హే, నా ఓపికని పరీక్షించాలని చూడకు. నా మనవణ్ణి పెళ్లి చేసుకుంటుంది కదా, తనే నిజమైన నాగిని. మీ మనవడా? అవును, నా మనవడు విక్రమ్. నా మనవడు. మీ మనవడు త్రివిక్రమ? ఏయ్, ఎవ్వరికీ తెలియని సత్యం ఈరోజు చెప్తాను విను. నేను వేరే ఎవరో కాదు, నందీశుడి సొంత తల్లిని. మీరు నందీష్ అంకుల్ అమ్మనా? సరే, మీరు వాళ్ళ అమ్మ అయితే త్రిశూల్ కదా మీ మనవడు. త్రివిక్రమ్ ఎలా అవుతాడు? అదే నేను చేసిన మార్పు. విక్రమ్ త్రిశూల్ పుట్టినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా మార్చిందే నేను. నందీశుడింట్లో విజయ్ కొడుకుని, విజయ్ ఇంట్లో నందీశుడి కొడుకుని పెరిగేలా చేసిందే నేను. వాళ్ళెవ్వరికీ ఈ నిజం తెలీదు. అంటే త్రివిక్రమ్ దిగ్విజయ్ అంకుల్ కొడుకు కదా? ఎందుకు ఇలా చేసావు? దీనివల్ల ఏంటి నీకు లాభం? నా మనవడు శ్రీమంతుడిలాగా పెరగాలి అనుకున్నాను. నా మనవడికి అన్నీ దొరకాలి అనుకున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా నా మనవడికే నాగమణి దొరకాలి అనుకున్నాను. అందుకనే వాళ్ళని నేను మార్చేశాను. నా మనవడితో శివాని పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాను. అంటే ఇంత కుట్ర కడుపులో పెట్టుకుని ఇదంతా చేశారన్నమాట కదా? అవును. ఆ నాగిని నా మనవడి చెయ్యి పట్టుకుంటే వాడి దగ్గర నాగమణి ఉన్నా కాని ఆవిడ ఏమీ చెయ్యటానికే సాధ్యం అవదు. అప్పుడు నిస్సహాయకురాలవుతుంది. నా మనవడు చిరంజీవి అవుతాడు. మీ మనసులో అన్ని చెడ్డ ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. మోసం చేస్తున్నారు మీరు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు నువ్వు నా చేతిలో ఉన్నావు. నువ్వు ఎవరో చెప్పు. నీ నిజమైన రూపం చూపించు. ఇదే నా నిజమైన రూపం. నేనే శివానిని. మంచి మాటలతో చెప్తే అస్సలు వినవు కదా నువ్వు. నా మంత్రశక్తిని ఉపయోగించి నీ నిజమైన రూపాన్ని కనిపెడతాను. నిజ రూపాన్ని కనుక్కుంటాను. ఓం బ్రాం హం భీం హత్ స్వాహా. ఓం భీం హత్ స్వాహా. I'm sorry, Shivani. I'm really sorry. You know I don't mean that, right? I'm sorry, Shivani. Please na apologies na accept cheyi.
పర్వాలేదులేండి, నాకేం కోపం రాలేదు. నేను కోపంలో ఉన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని టెస్ట్ చేశాను. ఓహోహోహో, పర్వాలేదే, మేడం గారు తక్కువేం కాదు. సో శివాని, రేపటి నుండి మనం లవర్స్ కాదు. కాదా? ఎందుకు? ఎందుకంటే రేపటి నుండి నువ్వు నా ఫియాన్సే. మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, మనల్ని ఎవ్వరూ ఏమీ అడగరు. ఎంగేజ్మెంట్కి అన్నీ రెడీ చేసుకున్నాను. నీ బట్టలు రేపు వచ్చేస్తాయి అండ్ నేను సెలెక్ట్ చేసిందే నువ్వు వేసుకోవాలి. ఓకే, ఇంకా మీరు వెళ్తారా? ఇది నిద్రపోయే టైం త్రివిక్రమ్. రేపు మన ఎంగేజ్మెంట్ ఉంది. మీరిప్పుడు నిద్రపోకుండా రేపు కళ్ళు మూసుకుపోయి వేరే ఎవరికైనా రింగ్ తొడిగేస్తే? నో ఛాన్స్. కళ్ళకు గంతలు కట్టినా కూడా నేను నీకే పెడతాను. సరే సరే, ఇంక మీరు వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళిపోవాలా? హా, ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళాలా? నేను ఇక్కడే ఉండిపోతే అయిపోతుంది కదా, ఇద్దరం కలిసి ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోదాం. అయ్యో, అదంతా ఏం అవసరం లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒక్క నిమిషం, లెట్ మీ స్టే ప్లీజ్. చూడు, నువ్వు వెళ్ళండి వెళ్ళండి అంటుంటే నాకెందుకో ఉండండి ఉండండి అని వినిపిస్తుంది. హా, మీకు అన్నీ అలాగే వినిపిస్తాయి. ముందు వెళ్తారా లేదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. నువ్వు నిజంగా ఉండమని చెప్పావు కదా. లేదు లేదు, నేను అలా ఏమీ చెప్పలేదు. ముందు మీరు వెళ్ళండి త్రివిక్రమ్. ఓకే ఫైన్, నేను వెళ్ళిపోతాను. బట్ సెండ్ ఆఫ్ గిఫ్ట్ ఏం లేదా? అంటే అంటే నాకు అర్థం కాలేదు. నేను అర్థమయ్యేలా చెప్తా కదా శివాని. త్రివిక్రమ్ వద్దు ప్లీజ్. త్రివిక్రమ్ ప్లీజ్. త్రివిక్రమ్ వద్దు. ఎలాగో నాకు కావాల్సింది దొరికేసింది. సో ఐ విల్ సీ యు శివాని. గుడ్ నైట్. తొందరగా డెకరేషన్ చేసేయాలి. నా కల్లో వచ్చింది ఏది జరగకూడదు. ఒకవేళ నా కళ నిజం అయితే చాలా ఘోరం జరిగిపోతుంది. అయ్యయ్యో, ఎవరు డెకరేషన్ చేసింది? సేమ్ నా కల్లో వచ్చినట్టు డెకరేట్ చేశారు. త్రిశూల్, త్రిశూల్, నాన్న, లోపల ఎంగేజ్మెంట్కి రెడీ చేస్తున్నారు. లోపలికి వచ్చి ఏదైనా పని చేయకుండా ఇక్కడేం చేస్తున్నావురా? నాన్న, ఎందుకురా అలా ఉన్నావు? చెన్నయ్య గారు ఎంగేజ్మెంట్ అంటే ఎంత సంతోషంగా ఉండాలి నువ్వు. నీ మొహంలో అదేదీ కనిపించడం లేదు కదరా. ఎందుకురా ఇంత డల్గా ఉన్నావు? చెన్నయ్య గారు ఎంగేజ్మెంట్ అంటే నువ్వు సంతోషంగా ఉండాలి. నీ మొహంలో అదేదీ కనిపించడం లేదు కదరా. ఇందులో బాధపడాల్సిందే ఉందిరా. ఎవరో ఒకరు డెకరేషన్ చేయాలి కదా, చేశారు. నాన్న, నాన్న, మనం ఇదంతా ముందే మాట్లాడుకున్నావా నాన్న? ముందే జరిగిందా? ఎందుకురా ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఇలా ఉన్నావు నాకు తెలుసు. నీకు చెప్పకుండా డెకరేషన్ చేశారనే కదా. అందులో బాధపడాల్సిందే ఉంది. ఎవరో ఒకరు డెకరేషన్ చేయాలి కదా, చేశారు. నువ్వు అనుకున్నట్టే చేశారు కదా, మళ్ళీ ఇంకేంటి? నాన్న అప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడాడు, ఇప్పుడు కూడా అంతే. అంటే లోపలికి పద. నాన్న, నిజం చెప్పు, ఇదంతా ముందే జరిగింది కదా? నీకు గుర్తులేదా?
ఆ రోజు కూడా నేను ఇలాగే నీరసంగా ఉంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళావు నీతో. ఏమంటున్నావురా? గుర్తెచ్చుకున్నానా? ఆ రోజు ఇలాగే జరిగింది. త్రిశూల్, నువ్వు ప్రతిసారి బాధపడినప్పుడు బయటే నిల్చుంటావు. నేనే ఏదో ఒకటి చెప్పి లోపల తీసుకెళ్తాను. అందుకే నీకు ఇలా అనిపిస్తోంది. లేదు నాన్న, ఇదంతా సేమ్ టు సేమ్ జరిగింది. ఓ, అర్థమైందిరా. లోపల ఏదో జరుగుతోంది. నువ్వు బాధపడి కారు దగ్గర ఇలాగే నిల్చున్నావు. నేను నిన్ను సముదాయించి లోపల తీసుకెళ్లాను. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇది గుర్తు తెచ్చుకునేది కాదు, దీన్ని భ్రమ అంటారు. మనుషులకి సహజంగా జరిగే లక్షణం. మనం ఏదైనా ఓ ప్లేస్కి వెడితే ఆ ప్లేస్ ముందే చూసామనిపిస్తుంది. ఎవరైనా ఓ వ్యక్తితో మాట్లాడితే ముందే తనతో మాట్లాడడం అనుకుంటాం. ముందు మనం ఆ ప్లేస్ వెళ్ళుండము, ఆ వ్యక్తితో మాట్లాడుండం కూడా. ఇదంతా నా భ్రమ కాదు. ఏంట్రా లోపల అంత పనుంచుకుని ఇక్కడేదో ఆలోచిస్తూ నిలబడ్డావు? వెళ్ళి లోపల పని చూసుకో. నాకు కొంచెం పనుంది, వెళ్ళి చూసుకుని వస్తాను. లేదు, నాన్న నా కలలో కూడా ఇలాగే మాట్లాడారు. లోపల చూస్తే డెకరేషన్ అంతా అలాగే ఉంది. అంటే నా కల నిజమవుతుందా? శివానీని చిన్నబాబు గారు. త్రిశూల్, నాన్న వెళ్తున్నాను. పొద్దునే నీ దర్శనం ఇచ్చావా? ఈ రోజు ఇంకా నాశనమే, నాశనం అంతే. అది ఈ డెకరేషన్ అంతా ఎవరు చేశారు? వన్ అండ్ ఓన్లీ గోవింద్. అంటే నేనే. ఎందుకు షాక్ అయ్యావా? అయ్యుంటావు. నువ్వు కావాలనే కదా నేను చేయించాను. మీరెందుకు చేయించారు? యజమాని గారు నాకు చెప్పారు కదా. ఓహోహో, అన్ని నువ్వే చేయాలని బిల్డప్పా? కాదురా, నువ్వేమైనా ఈవెంట్ మేనేజర్వా? చూడు, నీకంటే సూపర్గా రెడీ చేశాను. బావగారు ఆల్రెడీ పొగిడేశారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? డెకరేషన్ అయితే చేయలేకపోయాను. ఇంట్లో వాళ్ళు వేసుకునే బట్టలు నా కల్లో వచ్చిన బట్టల్లో ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. రేయ్, రారాయిటు. అంతా నేనే చేశాను అని కుళ్ళుకుంటున్నావా? కుళ్ళుకో. అన్నీ రెడీ అయ్యాయా? అక్క, అన్నీ రెడీ. ఇంక స్టార్ట్ చేయొచ్చు. అమ్మా మేడం, మీరు ఈ చీర ఎందుకు కట్టుకున్నారు? ఎందుకో? ఏమైంది? అది మీకు అంత బాగోలేదు. రే, గాడిదకేమి తెలుసు మల్లెపూల వాసన అన్నట్టు నీకేం తెలుసురా చీర గురించి? అది మా అక్క చీర గురించి కామెంట్ చేస్తావా? అంత పెద్దవాడివా నువ్వు? ఇంటి పనివాళ్లు పనివాళ్లలాగానే ఉండాలి, లేదంటే బయటకు తోసేస్తాను. అది నోర్మోయ్. ఏయ్, చీర అనేసి సారీ అంటావా? పోనీలేరా గోవింద్, ఎందుకు దీన్ని పెద్దగా చేస్తావు? రీనా ఎక్కడా? రీనా, మా ఇద్దరి నిశ్చితార్థానికి అన్నీ రెడీ అవుతున్నాయి. ఈరోజు మా ఇద్దరి నిశ్చితార్థం జరుగుతోంది. కానీ నేను నిజంగా నిశ్చితార్థానికి సిద్ధంగా ఉన్నానని అనిపించడం లేదు నాకు. ఛా, నా రూపంలో నీలి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఏమీ అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. గురువుగారిని అడిగితే అంతా మంచి జరుగుతుందంటున్నారు. మంచి జరిగితే మంచిదే, కానీ ఎప్పుడు? ఏమీ తెలియడం లేదే. నేను ఈ భూలోకానికి వచ్చింది
నాగమణిని వెతికి మళ్ళీ నాగలోకానికి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో. కానీ నాగమణి ఎక్కడుందో తెలియడం లేదు, ఎవరి దగ్గర ఉందో తెలియడం లేదు. నాగమణి మళ్ళీ దొరకాలంటే నాకు ఆదిశేషుడి సహాయం కావాలి. ఆదిశేషుడి కోసం నేను 23 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. చివరికి తను త్రివిక్రమ్ రూపంలో నాకు దొరికాడు. తను నాకు దొరికాడు. నేను తనకి దగ్గర అవ్వాలి అనుకున్న సమయంలో ఎందుకు ఇదంతా జరుగుతోంది? ఆదిశేషుణ్ణి కలవడమే నా లక్ష్యం, అందులోనే నా సంతోషం. కానీ ఇలాంటి సమయంలో నేను ఆ సంతోషాన్ని ఎలా అనుభవించగలను? నాకు కావలసిన వాళ్ళు ఎవరూ నా దగ్గర లేరు. ఇప్పుడు నేను వాళ్ళని వెతకాలా, లేక నిశ్చితార్థాన్ని ఆగనివ్వకుండా చేసుకోవాలా? ఏం చేయాలి నేను? పరమేశ్వర, ఎందుకు నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? లేదు, నిశ్చితార్థపు విషయంలో నేను వెనకడుగు వేయడం మంచిది కాదు. నా చుట్టూ ఏం జరిగినా సరే నా లక్ష్యాన్ని నేను మర్చిపోతే అది నాగలోకానికి నేను చేసిన ద్రోహం అవుతుంది. నాగలోకం నాగమణిని పోగొట్టుకుని 23 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా నేను వేరే ఆలోచనలు పెట్టుకుని ఆలస్యం చేస్తే అది నాగలోకానికి శ్రేయస్కరం కాదు. నాగమణి ఉండే స్థలం కనిపెట్టాలంటే త్రివిక్రమ్ నేను ఒకటవ్వాలని గురువుగారే చెప్పారు. మేమిద్దరం దగ్గరైతే మాత్రమే త్రివిక్రమ్కి ఆదిశేషుడి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నాగమణిని ఎవరు తీసుకువెళ్లారో తెలుస్తుంది. ఆ తర్వాతే నాగమణి మా చేతికొస్తుంది. ఇదంతా వీలైనంత తొందరగా జరిగిపోవాలి. అలా జరగాలంటే నేను ఈ నిశ్చితార్థాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. అదే మంచిది. నేను నిశ్చితార్థం చేసుకుంటాను. పరమేశ్వర, ఈ నిశ్చితార్థానికి నీ ఆశీర్వాదం ఉండేలా చూడు తండ్రి. రేణమ్మా, మీరు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నారు? మీకంతా బాగా అనిపించట్లేదు కదా. మీరు వేరే బట్టలు వేసుకోండి. రండి, వెళ్ళండి. ఏంట్రా, నీ టేస్ట్ లాగా నేను డ్రెస్ వేసుకోవాలా? ఇంతకీ ఇదంతా చెప్పడానికి నువ్వెవరు? నీ పనేంటో నువ్వు చూసుకో చాలు. పెద్దొచ్చాడు అడ్వైజ్ ఇవ్వడానికి. వీళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేమనుకున్నానో అంతా రివర్స్ అవుతుందేంటి? పెద్దయ్య గారు. హాయ్ త్రిశూల్. ఎప్పుడొచ్చావు? ఎలా నడుస్తున్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ? గోవింద్ డెకరేషన్ చేశాడు. ఐ లైక్ ఇట్. అయ్యగారు, మీ డ్రెస్సు రీనా సెలెక్ట్ చేసింది. తను ఏం చెప్పిందో అదే వేసుకున్నాను. ఎందుకో మీకు ఈ డ్రెస్సు సూట్ అవ్వలేదు అయ్యగారు. వేరేది వేసుకోండి ప్లీజ్. ఒక్క నిమిషం. హలో. ఏంటి, నా సెలెక్షన్ బాలేదా? చూడు, ఓల్డ్ ఫ్యాషన్ ఏదో ట్రెండింగ్ ఏదో నాకు చాలా బాగా తెలుసు. డాడ్ చాలా బాగా కనిపిస్తున్నారు. ఏంటి త్రిశూల్, ఈరోజు అందరి డ్రెస్ల గురించే మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అవునక్క, వాడి ఇంట్లోకి వచ్చేటప్పుడు డెకరేషన్ బాలేదన్నాడు. నీ దగ్గరకొచ్చి నీ చీర బాలేదు అన్నాడు. బేబీ దగ్గర తన డ్రెస్ బాలేదన్నాడు. ఇప్పుడు బావ దగ్గరికి వెళ్ళి తను వేసుకున్నది కూడా బాలేదంటున్నాడు. ఏదో చెయ్యాలనే వచ్చాడనిపిస్తుంది నాకు వీడు. చ అలాంటిదేం లేదు. నేనెందుకు అలా చేయాలనుకుంటాను? బట్టలు బాలేవనిపించింది, అందుకనే చెప్పానంతే. ఏయ్, గుడ్డివాడికి ప్రపంచమంతా చీకటిగానే కనిపిస్తుంది. అలాగే నీ కళ్ళకంతా చెడ్డగానే కనిపిస్తుంది. ఇది మా డ్రెస్ ప్రాబ్లం కాదు, నీ కళ్ళ ప్రాబ్లం. పదక్క. వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసేలాగా కనిపించట్లేదు. దీని అంతటికీ చిన్నబాబు గారే కరెక్టు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాను.